నేను జీవితంలో కొత్త దశలో ఉన్నాను. మీతో వాదించే ఉద్దేశమే నాకు లేదు. ఓపిక అంతకన్నా లేదు. సరిగ్గా ఉండడం కంటే నాకు శాంతంగా ఉండడమే ముఖ్యం. ప్రేమ లేకపోతే దేనికి అర్థం లేదు. ఇది ఫ్యాక్ట్ అంటూ మొత్తానికి ఓపెన్ అయింది త్రిష. విజయ్ తలపతి త్రిషల మధ్య ఎఫైర్ నడుస్తున్న ఊహాగానాల మధ్యలోనే త్రిష లవ్ కోసం పెట్టిన పోస్ట్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. విజయ్ తలపతి భార్య సంగీత విడాకుల పిటిషన్ లో ఒక హీరోయిన్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్నారని, తన వల్లే మా లైఫ్ స్పాయిల్ అయిందని సంగీత కేసు ఫైల్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు అందరి వీళ్ళు త్రిష పైనే చూపించాయి. కానీ విజయ్ తలపతి ఫ్యాన్స్ ఏ మాత్రం ఒప్పుకోకుండా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ని డిఫెన్స్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఇదే సమయంలో త్రిష విజయ్ తలపతి ఈ రూమర్స్ నిజమే అన్నట్టు ఓ ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లిలో అటెండ్ అయ్యి వాళ్ళని ఆశీర్వదించడం. ఇక అప్పటి నుంచి త్రిషను హేట్ చేస్తూ వస్తున్నారు నెటిజన్లు. మొత్తానికైతే ఈ రోజు త్రిష తన లవ్ కోసం రియాక్ట్ అయింది. ప్రేమ, మనశ్శాంతి, ఆత్మగౌరవం గురించి ఒక షేర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక వీడియో, ఒక కొటేషన్ ని షేర్ చేసింది. అందులో ముఖ్యంగా మనశ్శాంతి గురించి చెప్పుకొచ్చింది. నేను ఇప్పుడు జీవితంలో కొత్త దశలో ఉన్నాను. ఇక్కడ ఎవరితోని వాదించే ఉద్దేశం అయితే నాకు లేదు. ఒకవేళ మీరు ఏనుగు ఆకాశంలో ఎగురుతుందని చెప్తే మీరు చెప్పిందే కరెక్ట్ అని అంటాను. అది నేను మీతో ఏకీభవించడం కాదు. మిమ్మల్ని ఒప్పించేంత ఓపిక అయితే నాకు లేదు. సరిగ్గా ఉండడం కంటే ప్రశాంతంగా ఉండడమే నాకు ముఖ్యమని ఆ వీడియోలో ఉంది. ప్రేమ లేకపోతే ప్రతి విషయాన్ని వివరణ ఇవ్వడం కంటే మౌనంగా ఉండడమే మేలని, ప్రతి ఒక్కరికి మన శక్తిని కేటాయించాల్సిన అవసరం లేదని త్రిష చెప్పుకొచ్చింది. మరో స్టోరీలో అయితే ప్రేమే సర్వస్వం కాకపోవచ్చు, కానీ ప్రేమ లేకపోతే దేనికి అర్థం లేదు అనే కొటేషన్ అయితే షేర్ చేసింది. దానికి ఫ్యాక్ట్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది త్రిష. విజయ్ తలపతితో రిలేషన్షిప్ గురించి వస్తున్న వార్తల తరుణంలోనే ఆమె ప్రేమ గురించి ఇలా స్పందించడం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.